కులగణనపై ప్రభుత్వం ఆలోచించి రీసర్వే నిర్వహిస్తోందని కాంగ్రెస్ సీనియర్ లీడర్ విహెచ్ అన్నారు. రీసర్వే సరైన నిర్ణయమే అని స్పష్టం చేశారు. తప్పు జరిగిందా లేదా అనేది కాదని అపోహలు ఉండడంతోనే ప్రభుత్వం రీసర్వే నిర్వహిస్తోందన్నారు. కులగణనపై విమర్శలు చేసే అర్హత ప్రతిపక్షాలకు లేదని విమర్శించారు. మిగతా రాష్ట్రాల్లో కులగణన అవసరం లేదా అని ప్రశ్నించారు. జనగణనతో పాటు కులగణన చేయాలని సోనియా గాంధీ డిమాండ్ చేశారన్నారు వి హనుమంతరావు. ఇందులో పార్టిసిపేట్ చేయలేదు, కులగణ సర్వేలో రాలేదు, వారందరూ కూడా అవకాశం ఇచ్చారు. ఇక దీని మీద అపోజిషన్ కూడా మాట్లాడే రైట్ లేదు. ఎందుకంటే తప్పు జరిగిందా లేదా అనేది కాదు, కానీ మీ అపోహలు ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా మేము పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయడం సరి అయిన నిర్ణయం. అదేవిధంగా ఇవాళ ఏదైతే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మాట్లాడే తీరు, వాళ్ళ కేంద్రంలోనే బీజేపీ ప్రధానమంత్రి ఉన్నాడు, ఎన్డీఏ చైర్మన్ సీఎం ప్రధానమంత్రి ఉన్నాడు నరేంద్ర మోడీ. మరి దీనికి అనుకూలంగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు గాని పార్లమెంట్ మెంబర్స్ గాని ఎందుకు అడుగుతలేరు? మిగతా రాష్ట్రాలలో అవసరం లేదా? ఓన్లీ తెలంగాణలోనే అడుగుతారా? మరి మేము ఇక్కడ చేసిన ఒక నిర్ణయం అది హిస్టారికల్. ఎందుకంటే ఏ నాయకుడు కూడా చేయలే. అది రాహుల్ గాంధీ గారి ఆలోచన. వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి రేవంత్ రెడ్డి. అదే విధంగా మీరు కూడా ఇతర రాష్ట్రాలలో జనగణన చేయాలని కూడా సోనియా గాంధీ గారు అడుగుతున్నారు కాబట్టి మరి మీరు చేస్తారా లేదా దాని మీద కూడా జవాబు చెప్పండి.